పక్కన ఎక్కడా లేని విధంగా అన్నమయ్య జిల్లాలో గత 5 సంవత్సరాల్లో అవకతవకలు జరిగినాయి. నిజంగా ఎవడైతే లబ్ధిదారుడు ఉంటాడో, పేదవాడు ఉంటారో వారి యొక్క భూములు లాక్కోవడం జరిగింది. వాళ్ళ యొక్క ఆన్లైన్ రికార్డులు ట్యాంపర్ చేయడం జరిగింది. ఆ రోజు ఉన్న అధికారులు అయితేనే కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు వాళ్ళ మీద ప్రెషర్ తెచ్చి మెడ మీద కత్తి పెట్టి రైతుల యొక్క భూములు లాక్కోవడం జరిగిందంటే ఒకసారి మీరంతా ఆలోచించాలా. మేము ఎలక్షన్ల ముందు ఏదైతే చెప్పామో చెప్పిన విధంగానే రాబోయే కాలంలో రైతు అనే వానికి ఏ సమస్య రాకుండా రికార్డు పరంగా, చట్టపరంగా ఏవైతే వాళ్ళకి హక్కులు రాజ్యాంగం కల్పించిందో హక్కులు కాపాడేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు మండల స్థాయి మీటింగ్ పెడితేనే సుమారుగా ఇప్పటికే 2.5 గంటల్లోనే 200 అర్జీలు వచ్చినాయంటే ఒకసారి గమనించాలా. గత ముఖ్యమంత్రి మన పక్క నియోజకవర్గ వాసే, చెప్పుకునేదానికి కూడా సిగ్గుగా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే అన్నమయ్య జిల్లా ఏదైతే ముందు కడపలో భాగంగా ఉందో ఈ అన్నమయ్య జిల్లాలోనే వేలాది మంది రైతుల యొక్క భూముల్లో అవకతవకలు జరిగినాయి. అప్పుడున్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో పదవుల్లో వాళ్ళంతా ఒకసారి సిగ్గుపడాల. ఎందుకంటే ఇన్ని వందల వేల మంది రైతుల యొక్క కడుపు కొట్టారు కాబట్టి కేవలం 11 సీట్లకే పరిమితమైనారు. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, రైతుల యొక్క, పేదవాళ్ళ యొక్క కళ్ళల్లో మీరు ఆ రోజు కన్నీళ్లు చూశారు కాబట్టి ఈరోజు మీకు ఆ దయనీయమైన పరిస్థితి వచ్చి ప్రతిపక్షంలో కూడా కూర్చోలేని విధంగా మీ పార్టీ తయారైంది. మీరు చేసిన తప్పులు సక్రమ మార్గంలో పెట్టేదానికే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎక్కువగా ఉన్న రెవెన్యూ సదస్సుల మీద, ఎక్కువ రెవెన్యూ సమస్యల మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. కింద స్థాయి నుంచి విఆర్ఓ దగ్గర నుంచి కలెక్టర్ వరకు ఎవరైతే నిజంగా భూమి కోల్పోయినారో, భూముల్లో లోపాలు జరిగినాయో వాళ్ళ దృష్టికి తీసుకొని పోతాం. రాబోయే కాలంలో అన్నమయ్య జిల్లాలో ముఖ్యంగా మన నియోజకవర్గం ఏదైతే ఉందో రాయచోట్లో ఎక్కువ మంది కష్టాల్లో ఉన్నారు ఈ సమస్యలతో, ఆన్లైన్ రికార్డులు అలాగే పాస్బుక్ల విషయంలో. వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాం.